ఇది విన్న తర్వాత మీకు గనుక నాకు అర్థం కాలేదు సార్ అని అనిపిస్తే కింద కమెంట్ చేయండి అర్థం కాలేదని. సో దట్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నాకైతే అర్థమైన ఈ పదాలు. ప్రాపంచిక విషయాల నుంచి మనసు పక్కకు జరగడమే సమాధికి దగ్గరి దారి. వచ్చేది రాని పోయేది పోని అయినా హాయిగా అన్న, ఈ సవికల్ప నిర్వికల్ప అనే రెండు పదాలు ఉన్నాయి. ఎక్కువ చాలా సార్లు విన్నాం ఈ వీడియోస్ లో. వాటిని కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయరు. మనిషి ఓ మనిషి. ఇప్పుడు సవికల్ప నిర్వికల్ప అన్నది ఆధ్యాత్మికతకు సంబంధించిన కోర్ సబ్జెక్ట్. సవికల్ప అంటే ఒక థాట్ ఎండ్ అయిపోయింది మళ్ళీ పుడుతుందని. అంటే నీకు జ్ఞానోదయం అయ్యి తిరిగి సంసారంలో పడి సంసారంలో వేగి 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 ఇదంతా వద్దురా స్వామి అనుకొని మళ్ళీ జ్ఞానోదయం అయ్యి మళ్ళా సంసారంలో పడి తిరుగుతుంటుంది అన్నట్లు. అర్థం కాలే? చిన్న ఎగ్జాంపుల్, సినిమాలు చూస్తున్నావు ఎవరిని, వద్దురా బాబు సినిమాలు అనిపించింది. ఒకవేళ ఇతను తిరిగి మళ్ళీ 1 month తర్వాత సినిమాకి వెళితే సవికల్ప సమాధి అన్నట్టు. తిరిగి స్టార్ట్ అయింది అది, మళ్ళీ సినిమాకి పోవాలన్న ఆశ. వికల్పం అంటే మీనింగ్ ఏంటి? వికల్పం అంటే ఒక దానికి ప్రత్యామ్నాయం అని. ఇప్పుడు ఉదాహరణకి నేను బస్సులో వెళ్ళాలనుకుంటున్నా, బస్సులు లేవంటున్నారు, వికల్పం ఏముందా అంటే అర్థమైంది. వికల్పం సెకండ్ థాట్, సెకండ్ ప్లాన్ బి. వికల్పం మీనింగ్ అదైతే మీరు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవడం ట్రై చేస్తాను. సో సవికల్పం నిర్వికల్పం అంటే నిర్వికల్పం అంటే ఇంక రెండు లేవు అక్కడ అసలు, ఇంక వేరే అసలు వికల్పమే లేదని, ద్వంద్వము లేదని. వికల్పం అంటే ఆప్షన్స్ కోసం చూడటం, ఇది కాకుండా ఇంకోటి ఉండదని చూడటం, లేదా రిపీటేషన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే థింగ్ రిపీట్ అవుతుంది, దాని సంసారం. సో ఇప్పుడు ఇన్ కంపారిజన్ నిర్వికల్ప సమాధిలో ఎవడైతే ఉంటాడో, నిర్వికల్ప సమాధికి ఎవరైతే వస్తారో అతను ఇంకా ఎన్లెట్ అయిపోయినట్టే అంతే కదా. మళ్ళీ ఇంకా వానికి మళ్ళీ ఇంకా అయిపోయింది, ఇంకా లేదు. ఇంకా సవికల్ప సమాధి అంటే ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి సంసారం అది. దాంట్లో ఎగ్జాంపుల్ ఇవి ఉంటాయి, మీరు చెప్తారు కదా, ఇది శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటే ఇవన్నీ సవికల్ప కిందకి వస్తాయి. వద్దురా అసలు ఇది అంత అక్కర్లేదు మనకు అని అనిపించింది. అప్పుడు బలంగా అనిపించింది, కానీ మెల్లగా మళ్ళీ ప్రపంచం మైలపడ్డది, ఇంటెన్సిటీ కోల్పోయి మళ్ళీ ఒక 10 days 15 days అట్లా అనిపించింది ఆ రోజు. కానీ మళ్ళీ పోవాల్సింది, ఇంకా తప్పుతుందా? అట్లేం లేదు, అట్లేం లేదు. మెనీ టైమ్స్ రియల్ గా డైరెక్ట్ వచ్చింది, చాలా గొప్పగా ఉంది. అంటే మనకు చరిత్ర చెప్తుంది, కొంత నేను నా అనుభవం కూడా చెప్తున్నా. సవికల్ప వల్ల వచ్చింది నిర్వికల్ప రావచ్చు, కాదంటలేను. కానీ సడన్ గా ఒక్కొక్కసారి నిర్వికల్ప సమాధి ఎస్టాబ్లిష్ కావచ్చు టోటల్ గా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అంశాల వారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, అందుకే నువ్వు సెర్చ్ చేసేది అంశాల వారిగానా లేకపోతే టోటల్ గానే అని ఒకటి ఉంది. ఎగ్జాంపుల్, లారీలో ఉన్న ఒక్కొక్క వస్తువు దింపడము, ఒక్కొక్క వస్తువు తీసి బాయిలేయడం, లారీనే తోసేయడం, రెండు ఉన్నాయి. ఒక్కొక్క వస్తువు వేసినా లారీని వేసినట్టే. అట్లా అంశాల వారీగా చాలా మంది ట్రై చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన స్పిరిచువల్ కోర్ ఏంటంటే మనసు యొక్క రూట్ ని కొట్టేయడం అనేది ఒకటి ఉంది. అంటే లిటరల్ గా ఇప్పుడు అక్కడి నుంచే ప్రపంచం ప్రకృతి పుట్టింది. సో ప్రపంచాన్ని కంప్లీట్ గా నువ్వు నాన్ సీరియస్ గా తీసుకోవడం మొదలు పెట్టినావు అంతే. మెజారిటీ సవికల్పలోంచి నిర్వికల్పలకు పోవడమే జరుగుతుందని నాకు అనిపిస్తుంది. జరుగుతుంది, కరెక్టే. మెజారిటీ కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే హఠాత్తుగా నిర్వికల్ప వచ్చినా అదని తెలియదు కదా నీకు. సవికల్ప లేనిది నువ్వు రిపీటెడ్ గా 2 సార్లు 3 సార్లు అయి నిర్వికల్ప ఘటిస్తే అద్భుతం. 200 సార్ల తర్వాత ఘటించిన అద్భుతమే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు టీ అక్కర్లేదు అని డిసైడ్ అయ్యాను. అంతే అంతే, అది నిర్వికల్ప. అది నిర్వికల్ప. టీ కల్ప నిర్వికల్ప 100%. అంటే ఇప్పుడు ప్రపంచంలో ద బెస్ట్ టీ సర్వ్ చేసినా నీకే థాట్ రాదు. ఇంకా మళ్ళీ మనం అనుకున్న రాగం విరాగం, ఒక పక్క తాగాల నుండి నువ్వు తాగకూడదు అనుకుంటే అది విరాగమైంది, తాగాలని ఆరాటపడితే రాగమైంది. ఇప్పుడు నిర్వికల్ప సమాధి వీతరాగం కూడా అన్నమాట. అంటే నువ్వు అక్కడే ఉన్నావు, అక్కడే. అంటే వీతరాగ స్థితి, అది మానసిక స్థితి గురించి చెప్తున్నాం. అంటే ఇంకా ఏ కల్పనలు లేవు, దాని పట్ల రాగము లేదు, అనురాగం లేదు, వైరాగ్యం లేదు, విరాగం ఏం లేదు, న్యూట్రల్. అదే వీతరాగం. అంటే నీ చేతులు ఎవరన్నా టీ నేను తాగొస్తాను జర పట్టుకో, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను పట్టుకుంటావు అంతే.
నీ మనసులో ఒక్క ఆలోచన కూడా దాని గురించి రాదు. ఇంపాసిబుల్. సో అటువంటి ఒక స్థితి ఉన్నది. ఆ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే నేను కనుక్కున్న నా పద్ధతి ఇది. దీనికి పుస్తకాలు ఎక్కడ నాకు ప్రమాణం దొరకలే. అంత కష్టపడవలసిన అవసరం లేదు. ప్రాపంచిక విషయాల నుంచి మనసు పక్కకు జరగడమే సమాధికి దగ్గరి దారి. అంటే ప్రాపంచం అంటే డబ్బు, ఆ తర్వాత ఇంకేమిటి, పరువు, ప్రతిష్ట, హోదా, విజయము, అపజయము, తర్వాత గుర్తింపు, ఇవే కదా ప్రపంచం అంటే. అండ్ సమాధిని మాట్లాడిన ప్రతిసారి మనసులో చలనం లేకుండా ఉండడం. చచ్చిపోయి నాకు సమాధానంగా నాకు కాదు కాదు, గుర్తొస్తుంది. అవును. అంటే దానికి అదొక అది ఇంకొక ఇంప్లాయిడ్ మీనింగ్ అంతే. అంతే అంటే చచ్చిపోయి ఎట్లా కదలకుండా ఉంటాడు కాబట్టి అతి సజీవంగా ఉండి నిశ్చలముగా ఉన్నది సమాధి అంటే. అంటే ఒక సజీవ చైతన్యంలో ఉంటూ నిశ్చలముగా నిలబడ్డది. ఎటువంటిదంటే నువ్వు పూర్తి ఆరోగ్యకరంగా ఉండవు, కదలకుండా కూర్చున్నావు అనమాట. అటువంటిది అది. అంటే ఒక డెడ్ బాడీ కూడా కదలకుండా ఉంటుంది. ఈ రెండు కదలకుండా ఉండాలి, ఒక్కటి కాదు. ఇది అనుకుంటే ఎక్కడికైనా పోగలదు, అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. స్టిల్ ఇట్ ఈస్ మైండ్ పరంగా కాదు, మైండ్ పరంగా అబ్సల్యూట్లీ. అసలు ఆధ్యాత్మికత అంటేనే మనసుకు సంబంధించింది. నువ్వు లిబరేట్ అయ్యేది ఫిజికల్ గా గానే కాదు, మానసికంగా. సమాధి అనే పదము, ఓన్లీ సమాధి అనే పదం తీసుకుంటే అది బాడీకి సంబంధించింది. బాడీ డెడ్ అయితే సమాధి చచ్చిపోయినా అదేమో అది వేరే, అది కలిపారు అట్లా ఉంది. దాని మీనింగ్ అంటే నేను మనకి జనరిక్ గా సమాధి అనే పదం అవును సమాధి చేశారంటే ఇంకా అది ఇంకా కదలడు ఇంకా అంతే అని. దాని మీనింగ్ నుంచి ఎసెన్స్ తీసుకుందాం ట్రై చేస్తున్నా. సమాధి అంటే అట్లా ఉంది అంతే. బ్రెయిన్ కూడా అట్లనే ఈ బతికే ఉన్నాడు, మనకి ఆలోచనలు అన్ని ఉన్నాయి కానీ వాటి వల్ల ఇంపాక్ట్ అయితే లేడు. చచ్చిపోయినాడు అబ్సల్యూట్లీ మంచిగా చెప్పినావు. దాన్ని ఇప్పుడు మనం ఆధ్యాత్మిక సమాధి అంటే అంతే అంతే. అంటే నువ్వు ప్రపంచంలో ఉంటూ నీకు కర్మ చేస్తున్నావు కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది నీ మనసు తీసుకోవడం లేదు. తద్వారా నిరంతరం మార్నింగ్ ఎట్లుందో నీ మనస్సు, నీ శరీరం అలసిపోవచ్చు కానీ నీ మనసు అలసిపోవడం లేదు. బికాస్ నీ మనస్సుకి ఏమి తీసుకోవట్లే, అదొక హ్యాలో బంబు లాగా ఉంది, లేకపోతే ఒక పైప్ లాగా ఉంది. పైప్లో గాలి వస్తుంది వెళ్ళిపోతుంది. అట్లా నీ మనసులోకి ఒక ఆలోచన వచ్చింది, దాన్ని ఆచరించినావు, వెళ్ళిపోయినావు. ఎప్పుడు మనసు శూన్యంగానే ఉంటుంది. ఇది పూర్తి అనుభవం చేయదగ్గ విషయం. ఇప్పుడు మర్చిపోయింది అంతే. ఇప్పుడు టెర్మినాలజీ మనకు గుర్తుంటుంది. సవికల్ప, నిర్వికల్ప, రాగి, విరాగి, వీతరాగం, టోటల్. ఇప్పుడు నేను చెప్పమంటే నేను కూడా చెప్పగలుగుతా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. వచ్చింది పాట పాడుకుందాం. తరలి రాదా అది కాదు, మనమే కొత్త పాట కడదాం. ఓకే. మనిషి